హైదరాబాద్లోని నెహ్రూ జూలాజికల్ పార్క్లో జంతువుల దత్తత కార్యక్రమానికి మంచి ఆదరణ లభిస్తోంది. గత 25 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ కార్యక్రమం ప్రస్తుతం సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు ఆకర్షిస్తోంది. సినిమా రంగానికి చెందిన ప్రముఖులు, కార్పొరేట్ సంస్థలు సహా సాధారణ కుటుంబాలు సైతం దత్తత కోసం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ ఏడాది జనవరిలోనే రికార్డు స్థాయిలో 51 జంతువులను దత్తత తీసుకోవడం విశేషం. హైదరాబాద్లోని ప్రఖ్యాత నెహ్రూ జూలాజికల్ పార్కులో జంతువుల దత్తతకు మంచి స్పందన వస్తోంది. వివిధ రకాల జంతువుల దత్తత కోసం జూ అధికారులు ఫీజులను నిర్ణయించారు. ఏనుగు, జిరాఫీకి ఏడాదికి 5 లక్షలు, టైగర్, లయన్కు 3 లక్షలు, రైనో, హిప్పోకు 2 లక్షలు తీసుకుంటున్నారు. అటు పాంథర్, జాగ్వార్, బేర్కు 1.5 లక్షలు, వోల్ఫ్, వైల్డ్ డాగ్కు 1 లక్ష, ఆస్ట్రిచ్కు 1 లక్ష చొప్పున వసూలు చేస్తున్నారు. పక్షులు, నీటి పక్షికి 1 లక్ష, క్రొకొడైల్, కోబ్రాకు 50,000, మరో 5 చిన్న జాతి బర్డ్స్ కు 50,000 చొప్పున ఛార్జ్ చేస్తున్నారు. దత్తత కార్యక్రమం ద్వారా వచ్చే నిధులను జూ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఖర్చు చేస్తున్నారు. వైల్డ్ లైఫ్ హాస్పిటల్, రెస్క్యూ సెంటర్, వన్యప్రాణి సంరక్షణ కార్యక్రమాలు, యానిమల్ వెల్ఫేర్ తో పాటు సిబ్బంది వెల్ఫేర్ కు ఉపయోగపడుతున్నట్లు జూ అధికారులు తెలిపారు. జంతువును దత్తత తీసుకున్న వారికి పలు ప్రత్యేక ప్రయోజనాలు కూడా కల్పిస్తున్నారు. దత్తత మొత్తంపై ఐటీ మినహాయింపు సహా ఏడాదికి 2 సార్లు 10 మంది కుటుంబ సభ్యులకు జూలో ఉచిత ప్రవేశాన్ని కల్పిస్తున్నారు. దత్తత తీసుకున్న వ్యక్తి లేదా వారి సంస్థ పేరును జంతువు ఎన్క్లోజర్ ముందు ప్రత్యేకంగా ప్రదర్శిస్తున్నారు. మన జూలో అడాప్షన్ ప్రోగ్రామ్ అనేది 2001 నుంచి స్టార్ట్ అయింది. దాదాపు 25 సంవత్సరాలు అయినాయి. ఈ సంవత్సరం మనం చూస్తే 56 మంది అడాప్షన్ అయింది. 95 లక్షల దాకాను మనకి అడాప్షన్స్ జరిగినాయి. సో దాదాపు అంటే నంబర్ ఆఫ్ అడాప్టర్స్ 50 ఇంచుమించుగా ఉన్నారు. అండ్ దీంతో మనకి వచ్చిన ఆదాయము అంటే సంవత్సరానికి 1,30,00,000 నుంచి 1,15,20 లక్షల దాకాను మనకి ఇక్కడ వచ్చింది. అనిమల్స్ అంటే స్పెసిఫిక్గా వాళ్ళ రిక్వెస్ట్ బట్టి ఉంటుంది. నంబర్ ఆఫ్ అడాప్టర్స్ ఈ దాదాపు మేజర్ అనిమల్స్ ఇంట్రెస్టెడ్ ఉన్నవే తీసుకుంటారు. మనకి స్పెసిఫిక్గా ఇండిజినస్ వెరైటీ మనం చూస్తే నీలగిరి లంగూర్ లాంటిది, తర్వాత అట్లా ఎక్కువ ఇది అంటే మనకి ఎలిఫెంట్, తర్వాత లయన్, టైగర్ ఇట్లాంటివికి ఎక్కువ వెళ్తారు. బట్ చిన్న చిన్న పిట్టలు కానీ వేరే కొందరు ఏమంటే రొటేషన్లో హిప్పోజు, రైనోజు ఇట్లాంటివి అడాప్షన్ చేసుకుంటారు. బర్త్డే, మ్యారేజ్ డే వంటి ప్రత్యేక సందర్భాల్లో దత్తత తీసుకుంటే జన్మించిన జంతువులకు ఆ వ్యక్తి పేరు పెట్టి బోర్డు ఏర్పాటు చేసే ఛాన్స్ ఉంది. దత్తతదారులకు జూలో వీఐపీ సౌకర్యాలు కల్పిస్తుండడం మరో విశేషం. గతంలో జూ పార్క్ కి వచ్చిన వారు రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉండేది. ప్రస్తుతం ఆన్లైన్ లోనే చెల్లింపులు జరిపి దత్తత తీసుకునే సదుపాయాన్ని కల్పించారు. ఒక్కసారి దత్తత తీసుకుంటే లైఫ్ లాంగ్ కొనసాగించకుండా రూల్స్ మార్చారు. ఏడాది, నెల, వారం లేదా కొన్ని సందర్భాల్లో ఒక్క రోజుకు దత్తత తీసుకునే అవకాశం ఇస్తున్నారు. సెలబ్రిటీల పేర్లతో ఉన్న జంతువులు సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ప్రత్యేకంగా మెగా డాటర్ క్లీంకారా పేరుతో ఉన్న ఆడపులి జూలో హైలైట్ గా నిలుస్తోంది. వ్యక్తుల పేర్లు జంతువులకు పెట్టాలంటే 3 నుంచి 4 నెలల ముందే సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడే పుట్టిన జంతువులకే ఈ అవకాశం ఉంటుందని చెబుతున్నారు జూ అధికారులు. మీరు ఆన్లైన్ అన్న పేమెంట్ చేస్తూ సర్టిఫికేట్ జనరేట్ చేయొచ్చు, లేదా ఫిజికల్ గాను మన ఆఫీస్కి వచ్చి మన పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఉంటారు, వాళ్ళని కాంటాక్ట్ అయితే ఏ యానిమల్కి ఎంత అవుతుంది అన్ని క్యాలిక్యులేషన్స్ వాళ్ళు చెప్తే మీరు మీ అనుగుణంగా మీరు అడాప్షన్స్ చేసుకోవచ్చు. అంటే ఈ అడాప్షన్ అనేది మనకి సప్లిమెంట్గా ఉంది. మేజర్గా మనకి డయట్ ఛార్జెస్, మెయింటెనెన్స్ ఛార్జెస్ అన్నది గవర్నమెంట్ నుంచినే ఉంటుంది. మన ప్లోబ్యాక్ మనీ అంటే గేట్ ఫీజుతోనూ మనము జూలో దాదాపు మెయింటెనెన్స్ నడిపిస్తాము. బట్ ఇది అడిషనల్ సపోర్ట్గా మనకు ఉంటుంది. మేజర్గా ఇది వచ్చేస్తే మనకి వేరే అంటే వాళ్ళ నైట్ హౌసెస్ ఇంప్రూవ్మెంట్ కానీ ఇట్లా వేరే పనికి ఉన్న మన ఆదాయాన్ని వాడుకుంటాము. జంతువుల దత్తత కార్యక్రమంతో ప్రజల్లో వన్యప్రాణి సంరక్షణపై అవగాహన పెరుగుతుందని చెబుతున్నారు జూ ఆఫీసర్స్. ప్రభుత్వంతో పాటు ప్రజల భాగస్వామ్యంతో జూ అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తుండటంతో నెహ్రూ జూలాజికల్ పార్క్ దేశంలోనే ఆదర్శంగా నిలిచే అవకాశం ఉందని తెలిపారు.